ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి చాలా ఇన్నోసెంట్గా కనపడుతుంది కదా. అలాంటి అమ్మాయిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఈ కనపడుతున్న అమ్మాయి మామూలు లేడీ కాదు. ఈవిడ ఒకరోజు గాజియాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చింది. తనతో పాటు ఒక పెద్ద సూట్ కేసును కూడా తీసుకొచ్చింది. అది చాలా బరువుగా ఉంది. చాలా కష్టపడి ఆ సూట్ కేసుని ట్రైన్ దాకా లాక్కొచ్చింది. కరెక్ట్ గా ట్రైన్ ఎక్కే టైంకే అక్కడ ఉన్న ఒక రైల్వే పోలీసు ఆ సూట్ కేసుని గమనించాడు. ఆ సూట్ కేసులో నుంచి రక్తం కారుతుంది. వెంటనే ఆవిడ ఆపి ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూశారు. అందులో ఒక మనిషి శవం ఉంది. సో వెంటనే ఆవిడని అరెస్ట్ చేసి వాళ్ళ స్టైల్లో ఇంట్రాగేట్ చేస్తే కొన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఆవిడ పేరు ప్రీతి. తనకి ఆల్రెడీ పెళ్ళయింది, కానీ హస్బెండ్ తో గొడవ పడి డైవర్స్ తీసుకుంది. తర్వాత కొంతకాలానికి ఫెరోజ్ అనే ఒక బార్బర్ ని లవ్ చేసింది. అతను కూడా ఈవిడ్ని లవ్ చేశారు. ఇద్దరు చాలా డీప్ గా లవ్ చేసుకున్నారు. ఎంతలా అంటే వీళ్ళిద్దరు కలిసి ఒక ఫ్లాట్ ని రెంట్ కు తీసుకుని అందులో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు. ఇలా ఉండగా ప్రీతి ఫెరోజ్ ని పెళ్లి చేసుకోమని చాలా సార్లు అడుగుతూ ఉండేది. కానీ పెళ్లి మాట ఎత్తేసరికి ఫెరోజ్ భయపడిపోవటం, లేకపోతే టాపిక్ డైవర్ట్ చేయటం, లేకపోతే ఏదైనా గొడవ పెట్టుకోవటం లాంటివి చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఇదే పెళ్లి విషయం మీద వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో ఫెరోజ్ నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని ప్రీతి ముఖం మీద చెప్పేశాడు. దాంతో ప్రీతి కోపంలో ఊగిపోయింది. ఫెరోజ్ నిద్రపోతున్న టైం చూసి ఒక షార్ప్ బ్లేడ్ తీసుకొని అతని గొంతు కోసి అతన్ని అక్కడికక్కడే చంపేసింది. తర్వాత ఫెరోజ్ శవాన్ని ఒక సూట్ కేసులో కుక్కేసి వెళ్తున్న ట్రైన్లో నుంచి విసిరేద్దామని చెప్పి ప్లాన్ చేసింది. కానీ లాస్ట్ మినిట్లో పోలీసులకు దొరికిపోయింది.